కరీంనగర్, జగిత్యాల జిల్లాలలో తాళాలు వేసిన ఇండ్లతో పాటు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు దొంగలు. నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకొని కొత్త తరహా చోరీలకు పాల్పడుతున్నారు. దేవుని పేరుతో, పండుగ మామూళ్ల పేరుతో ఇంట్లోకి ప్రవేశించి మత్తుమందులు ఇస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. అలాగే ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులను టార్గెట్ చేస్తున్నారు. కరీంనగర్, జగిత్యాలలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ఈ చోరీల తీరును పరిశీలిస్తే ఒకే తరహాలో ఉన్నాయంటున్నారు స్థానికులు. ముందుగా ఇంట్లో ఎవరూ లేని సమయంను గుర్తించి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్తారు. దీనికి కరీంనగర్ సప్తగిరి కాలనీలో జరిగిన అపార్ట్మెంట్ చోరీనే ఉదాహరణ. తెల్లవారుజామున ముగ్గురు దొంగలు ప్లాన్ ప్రకారం లోనికి వెళ్లి గేటు దగ్గర ఒకరు కాపలా ఉండగా ఇద్దరు పై అంతస్తుల్లోకి వెళ్లి 2 ఫ్లాట్ల తాళాలు పగలగొట్టి బంగారం, వెండి, నగదు దోచుకెళ్లారు. ఇదంతా పక్కా ప్లాన్తో జరిగిన దోపిడీ. రేకుర్తి ప్రాంతంలో 4 మహిళలు దేవుని బొట్టు పెడతామంటూ ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న మహిళలను నమ్మించి మత్తు పదార్థాలు ఉపయోగించి నగలు, డబ్బులు దోచుకెళ్లారు. జగిత్యాల జిల్లాలో వృద్ధురాలు ఇంట్లోకి వచ్చి ఆధార్ కార్డు చూస్తామని చెప్పి మహిళ నుంచి బంగారు నగలు అపహరించారు. గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామానికి చెందిన శంకరయ్య వృద్ధ దంపతులకు పొరుగునే ఉండే కత్తి శివ అనే వ్యక్తి గత నెలలో నొప్పి మాత్రలని నమ్మించి వారికి మత్తు గోళీలు ఇచ్చాడు. వాటిని వేసుకున్న వృద్ధుల్లో శంకరయ్య చనిపోగా భార్య లక్ష్మి ఆసుపత్రి పాలైంది. మత్తులోకి వెళ్లిన తర్వాత వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు పుస్తలతాడు 25,000 రూపాయల నగదుతో పరారయ్యాడు నిందితుడు శివ. ఇద్దరు నిలబడ్డారట. మీరు ఎందుకు తమ్ముడు తాను చేసి వాళ్ళ ఇట్టుకున్నాడు బట్టి బడ్డెత్తునే ఉన్నాడు. ఆయనతో మీరు ఎందుకు నిలబడ్డారు ఫోన్ రాని అన్నదట. అచ్చి మీద పడ్డారట. అడి ఇక నెత్తివలు కొట్టి బంగారం ఎత్తుకొని పోయింది. బండ బట్టి కొట్టిండ్రా, దేని బట్టి కొట్టిండ్రో తెలుస్తలేదు. ఆడ మొత్తం లెంకినాం కానీ ఏది బట్టి కొట్టింది మొత్తం చుట్టూ లెంకినాము. ఈడ బొంగ పడ్డది, ఈడ వాళ్ళు ఈడ నరాలు ఈడంతా నజ్జి అయింది. దొంగలు ఇప్పుడు కేవలం బంగారం, నగదు మాత్రమే కాదు జీవనాధారాలపైన దృష్టి పెడుతున్నారు. గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్లో అర్ధరాత్రి బొలేరోలో వచ్చి పాడి ఆవులను ఎత్తికెళ్లారు. ఇదే విధంగా గంగాధరం మండలంలో వ్యవసాయ నీటి కోసం వినియోగిస్తున్న విద్యుత్ మోటార్లను ఎత్తికెళ్లిన ఘటనలు కూడా నమోదయ్యాయి. దీంతో రైతుల ఉపాధి నేరుగా దెబ్బతింటోంది. కోరుట్ల నియోజకవర్గంలో మహిళలే టార్గెట్గా జరుగుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. బట్టలు ఉతుకుతున్న మహిళపై దాడి చేసి బంగారు నగలు లాక్కెళ్లడం, ఇంటి ముందు మహిళ మెడలోని గోల్డ్ క్షణాల్లో లాక్కెళ్లడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మెట్టుపల్లిలో తెల్లవారుజామున ఇంటి ముందు పనులు చేసుకుంటున్న కోట లక్ష్మిపై దాడి చేసి 3 తులాల గోల్డ్ లాక్కెళ్లారు. గతంలో గంగాధరలో పెన్షన్ ఇప్పిస్తామంటూ వృద్ధురాలిని నమ్మించి నగలు దోచుకెళ్లారు. బాత్రూమ్ పోయేటప్పుడు ఏం లేదు, వచ్చేటప్పుడు ఆడ నిలబడ్డట్టున్నాడు. నిలబడే వరకల్లా ఆయన అచ్చి మీద పడ్డాడు. మీద పడే వరకల్లా ఇట్లా పట్టినాడు చూడ పేరు గుంజుకుంటున్నాడు. మీద పట్టే వరకల్లా నువ్వు ఓరుతావని ఆయన నన్ను చెంప మీద కొట్టాడు. చెంప మీద కొట్టే వరకల్లా ఆయన గోడకేసెత్తిండు. 2-3 దెబ్బలు కొట్టిండు. ఇక నన్ను ఏం చేస్తాడు అని ఆయనతో నేను ఈడ్చబెట్టిన. చేతి ఈడ్చబెట్టే వరకల్లా గుంజుకున్నాడు. ఇక బయట ఒక్కడే వచ్చాడు లోపలికి. ఇక ఒక్కడు ఇతలు ఉండి వచ్చు కానీ నేను కనిపెట్టలేను. కానీ ఒక్కడే వచ్చండి పిల్లి అనుకొని చూ 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 అని వెళ్ళకొచ్చాడు. వెళ్ళబడితే ఆడేడు పోతాడు. అక్కడికి వస్తే మీద కూర్చున్నాడు. 2 కలిసి తులం తులం ఉంటుంది పడి వెళ్ళాలి. ఆయనతో గొంతుకొని వేయండు. ఇట్లా చెద్దరి మొత్తం ఇట్లా తీసిండ్రు. మెయిన్ బంద్ చేసిండు సార్. మెయిన్ బంద్ చేసి మంచం వేసుకొని బయట నుంచి వచ్చి ఫోన్ సుతంగా ఎలుగు పట్టలేదు సార్. మాట సుతం మాట్లాడలేదు. ఇక మాట ఏర్పడుతుందని మాట మాట్లాడలేదు. ఇక ఏం సుడంగా ఆమెను అడగలేదు. డైరెక్ట్ ఆమె నోట్లే ఏళ్ళు వచ్చి ఇటు దవడల పొట్టు కొడితే ఇదంతా రక్తం వెళ్ళింది సార్. వరుస ఘటనలన్నింటినీ పరిశీలిస్తే చోరీలు అంటే తలుపులు పగలగొట్టడం కాకుండా మాయమాటలు చెప్పి ఈజీగా దొంగతనం చేయడం ఈ ముఠాల పనిగా అర్థమవుతుంది. కొత్తవారు దేవుడి పేరుతో వచ్చిన పండుగ మామూలు అడిగినా ఆరోగ్య సూచనలతో అపరిచితులు వస్తే నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ యూజ్ చేసి దే ఫండెడ్ దేర్ లగ్జరియస్ లైఫ్ ప్లస్ దే పర్చేజ్ 1 వెహికల్ ఆల్సో. దీనికి ఇన్స్టాల్మెంట్ కూడా ఈ ప్రొసీడ్ ఆఫ్ క్రైమ్ యూజ్ చేసి పే చేశారు. ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన పర్సన్స్ లో 1 పర్సన్ మీద ఆల్రెడీ పీడీ యాక్ట్ ఉంది అండ్ 5 పర్సన్స్ మీద ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. ఇంకా 1 రిసీవర్ కూడా దీంట్లో ఉన్నారు. దొంగతనాలు, దోపిడీల విషయంలో ప్రజలు మరింత అలర్ట్గా ఉండాలని చెబుతున్నారు పోలీసులు. అనుమానిత అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అంటున్నారు.